ట్యాంపరింగ్ అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. ఈ రోజున కూటమి వల్ల పవన్ కళ్యాణ్ పొత్తు వల్లనే ఓడిపోయినామని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కంటే అనిరుద్ అనే హీరోయిన్ వస్తే ఎక్కువ జనాలు వస్తారని చెప్పి మాట్లాడిన కేతిరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గెలిచే సీనే లేదన్న కేతిరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి తక్కువగా మాట్లాడిన కేతిరెడ్డి గారు సడన్ గా పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోయాం, పవన్ కళ్యాణ్ అని జపం చేస్తుండు. హలో నమస్తే, దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు ఒక మాట చెప్పిండు. ఒక మాట ఏంటంటే ఓడిపోయినాం కానీ పారిపోలేదని చెప్పి ఆ రోజు ఓడిపోయినప్పుడు చెప్పిండు. కలబడతాం ఇక్కడే నిలబడతాం అని చెప్పేసి పర్ఫెక్ట్గా చెప్పిండు ఆ రోజున. దాని తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసిన వాళ్ళు మొన్న విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల స్నేహితుడు అని చెప్పేసి ఆయన రాజకీయాల గుడ్ బై చెప్పే ముందు మాట్లాడితే, నేడు కేతిరెడ్డి గారు టీవీ డిబేట్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము ఓడిపోయాము అని చెప్పేసి మాట్లాడుతాడు. అదేవిధంగా గతంలో ఈ కేతిరెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఒక అనిరుద్ అనే హీరోయిన్ వస్తే పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ జనాలు వస్తారు, పవన్ కళ్యాణ్కి గెలిచే సీనే లేదు, జగన్ ముందు పవన్ ఎంత అని చెప్పేసి మాట్లాడిన రోజున్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ ఇస్తారని, పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్లిలు చేసుకున్నారని, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కూడా గెలవలేదని చెప్పేసి ఎంత ఘోరంగా విమర్శలు చేసినో మనందరికీ తెలిసిందే. సడన్గా ఈ నాయకులకి పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోయాం, పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈరోజు వైసీపీ ఓటమికి కారణం అని చెప్పేసి మాట్లాడతారు. 40 ఏళ్ళ టీడీపీ పార్టీ కూడా మమ్మల్ని ఓడించలేకపోయేది, కేవలం పవన్ కళ్యాణ్ గారి పొత్తు వలనే మేము ఓడిపోయినామని చెప్పేసి కేతిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడుతాడు. ఈ మాటల ఆంతర్యం ఏంది? నిజంగానే కేతిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తున్నారా? నిజంగానే రియలైజ్ అయినా? గతంలో పవన్ కళ్యాణ్ గారిని అనేక సార్లు పోగిన కేతిరెడ్డి అనేక సార్లు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి అప్పుడు పొగిడి తర్వాత విమర్శించి మళ్ళీ ఇప్పుడు పొగుడుతున్నట్టు ఈ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయాల గుడ్ బై చెప్తున్నా అంటూ విజయసాయి రెడ్డి గారు, జగన్ తర్వాత అంతటి స్థానం ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ నా చిరకాల స్నేహితుడు, చిరకాల స్నేహం ఉంది, చెన్నై నుంచి వారితో నాకు అనుబంధం ఉందని చెప్పేసి ఆయన గుర్తు చేసిండు. గతంలో ఆయన ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారి గురించి, ప్యాకేజ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత హేళనగా మాట్లాడాడో మన అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి రాజకీయాల గుడ్ బై చెప్తూ ఎవ్వరికీ తెలియని విషయాలు, చెన్నై నుంచి పవన్ కళ్యాణ్ గారితో నాకు పరిచయం ఉంది, పవన్ కళ్యాణ్ నా చిరకాల స్నేహితుడు అని చెప్పి చెప్తుండు. అంటే ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శ చేసినా అసలు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నట్టుగానే ఆయన ప్రవర్తించిండు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్తో పొత్తు కూర్చుకోవడానికి వెళ్ళిండు, కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదు అనే వార్త కూడా మన అందరికీ తెలుసు. అయితే అవన్నీ నిజమే అన్నట్టుగా, ఎందుకంటే వాళ్ళు అప్పుడు మాకు ఏం తెలియదు, పవన్ కళ్యాణ్ తెలియదు అన్నట్టు ప్రవర్తించిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది, పవన్ కళ్యాణ్ గారు చెన్నై నుంచి తెలుసు అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇంత ముందుకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన విమర్శలు, పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నట్టు ప్రవర్తించిన తీరు అంతా అబద్ధమని విజయసాయి గారి రెడ్డి మాటల్లో మనకు ఆ రోజు అర్థమైంది. మళ్ళీ ఈ రోజున కేతిరెడ్డి గారు ఏకంగా పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము ఓడిపోయిన, 40 ఏళ్ళ రాజకీయ పార్టీ కూడా మమ్మల్ని ఓడించేది కాదు, పవన్ కళ్యాణ్ గారిని మేము తక్కువ అంచనా వేసినాం, పవన్ కళ్యాణ్ గారి పొత్తు వల్లనే మేము ఓడిపోయినామని చెప్పేసి టీవీ ఛానల్ సాక్షిగా ఆయన డిబేట్లో పాల్గొని చెప్పడం జరిగింది. నిజంగానే ఈయన రియలైజ్ అయిందా? ఈ పార్టీ మొత్తం రియలైజ్ అయిందా? లేదంటే ఈయన ఎందుకు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు సడన్గా పోవడాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు, అసలు పవన్ కళ్యాణ్ గెలిచే సీనే లేదు, పవన్ కళ్యాణ్ గారి కంటే అనిరుద్ అనే హీరోయిన్ వస్తే ఎక్కువ జనాలు వస్తారని చెప్పి మాట్లాడిన కేతిరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గెలిచే సీనే లేదన్న కేతిరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి తక్కువగా మాట్లాడిన కేతిరెడ్డి గారు సడన్గా పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోయాం, పవన్ కళ్యాణ్ అని జపం చేస్తుండు. దీని వెనక కారణం మనం అందరం ఆలోచించాలి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ అనేక మార్లు పొగిడిండు, చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారి చేస్తున్న పనులను మెచ్చుకున్నాడు, అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించాడు. కానీ మరి అదే కేతిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిది, పవన్ కళ్యాణ్ గారికి ఎలా అయినా జనాలు వస్తారు, నిజాయితీ వస్తారు, రూపాయి ఖర్చు పెట్టకుండా వస్తారు అని మాట్లాడిన కేతిరెడ్డి, కానీ అనిరుద్ అనే యాక్ట్రెస్ వస్తే పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ మంది వస్తారని చెప్పి ఆ రోజు విమర్శ చేసిండు. అర్థం చేసుకోండి, సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడిండు, సందర్భం తీరినాక అదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిండు. అలాంటి చరిత్ర ఉన్న కేతిరెడ్డి గారు ఈరోజు ఓడిపోయినప్పుడు ఒకలా మాట్లాడాడు, ట్యాంపరింగ్ అని మాట్లాడాడు, అనేక రకాలుగా మాట్లాడాడు. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓడిపోయామని ఒప్పుకోలేదు. కానీ ఈ 6 నెలల పాలనలో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన వల్ల, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ టీడీపీ ప్రభుత్వం కానీ చేస్తున్న పనులు, ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని శిక్షిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అక్రమాలు చేసిన వాళ్ళను, కబ్జాలు చేసిన వాళ్ళను, ఎందుకంటే ఈయన మీద ఒక గతంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. ఈ ఆరోపణలకు భయపడే పవన్ కళ్యాణ్ గారిని పొగిడిండా అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక అంశాన్ని మీరు గ్రహించాలి, టీడీపీని 40 ఏళ్ళ టీడీపీ అసలు గెలిచేదే కాదు, 40 ఏళ్ళ టీడీపీ అంటూ ఒక విధంగా టీడీపీ
టీడీపీని తగ్గిస్తూ పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ ఉన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని పొగడడం అంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోయామని వాళ్ళు చెప్తున్నారు కదా, అది నిజమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలిసిన నిజం. పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించినప్పుడే గెలుపు నిశ్చయం అయిపోయింది. జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ విజయం అనేది ఖరారు అయిపోయింది. అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఒక పార్టీని తగ్గిస్తూ ఒక పార్టీని పెంచుకుంటూ, అంటే ఒక పార్టీని తగ్గిస్తూ మరొక పార్టీని పొగుడుతుంటే అర్థం చేసుకోండి. మొన్నటి వరకు డిప్యూటీ సీఎం లొల్లి నడుస్తుంది. ఈ లొల్లిలో టీడీపీకి, జనసేనకి విడదీసే ప్రయత్నం భాగంగానే ఆయన మాట్లాడడం అనిపిస్తున్నాయి. కానీ ఎందుకంటే ఒక పార్టీ అనేది నిజంగా పవన్ కళ్యాణ్ వారికి గెలిచింది కరెక్టే. అది ఈ సందర్భంలో ట్యాంపరింగ్ వల్ల ఓడిపోయామని చెప్పిన వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోయాము, టీడీపీ 40 ఏళ్ళ చరిత్ర ఉంది, వైసీపీని ఓడించలేకపోయేది, కానీ జనసేన పొత్తు పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమైందని చెప్పి మాట్లాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈ 40 ఏళ్ళ చరిత్ర ఇంత అవన్నీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పొత్తు వల్ల మేము ఓడిపోయినాం, ఈ కూటమి వల్ల ఓడిపోయినాం అంటే బాగుండేది. ప్రశంసిస్తూనే టీడీపీ పార్టీని తగ్గిస్తూ ఇరు కార్యకర్తల మధ్య చిచ్చు పెట్టే విధంగా, ఇరు కార్యకర్తల మధ్య గందరగోళాన్ని క్రియేట్ చేసే విధంగా ఆయన మాటలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన మాటలు వింటే ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పోయిండు, మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ ఘోరంగా విమర్శించరు. ఆ విమర్శించిన వాళ్ళు ఈయన కూడా ఉన్నాడు. అలాంటిది ఈ రోజు సడన్గా పొగుడుతుండు అంటే ఖచ్చితంగా దీని వెనుక వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు, కూటమిని విచ్ఛిన్నం చేయాలనో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు అనేక రకాల వీళ్ళ మీద ఆరోపణలు మళ్ళీ జోలికి రావద్దు, మమ్మల్ని పట్టించుకోవద్దు అని చెప్పేసి ఆ కోణంలో కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కబ్జాలు చేసిన వాళ్ళను, అక్రమంగా దందాలు చేసిన వాళ్ళను, అనేక రకాలుగా తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించడానికి సిద్ధంగా ఉంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా చర్యలు తీసుకుంటే మొన్న పెద్దిరెడ్డి ఏదైతే ఫారెస్ట్ ఆక్రమించిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయో దాని మీద కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడానికి ముందుకు వచ్చింది. అనేక రకాలుగా తప్పు ఎవరు చేసినా శిక్షించే దిశగా వాళ్ళు వెళ్తున్నారు. మన సీజర్షిప్ అని చెప్పేసి అక్రమ బియ్యం రవాణా అడ్డుకున్నారు. అనేక రకాలుగా టైం వచ్చిన దగ్గరల్లా తప్పు అనిపిస్తే అక్కడ శిక్షించే విధంగా సిద్ధంగా ఉన్నారు. అలాంటి సందర్భంలో వీళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడేనా అన్నట్టుగా క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ లేట్ అయినా రియలైజ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము ఓడిపోయినామని చెప్పారు, కూటమి పొత్తు వల్లే ఓడిపోయినామని ఒప్పుకుంటారు. ఎందుకంటే ట్యాంపరింగ్ అని చెప్పేసి దుష్ప్రచారం చేశారు. ఈ రోజున కూటమి వల్ల పవన్ కళ్యాణ్ పొత్తు వల్లనే ఓడిపోయినామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళలో రియలైజేషన్ అయితే వచ్చింది. ఆ రియలైజేషన్ పూర్తిగా కొనసాగుతుందా, లేదంటే ఏదో అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఇలా పొగిడేసి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే నిజాన్ని ఒప్పుకొని మిగతా సందర్భాల్లో మేము ఎప్పుడు అన్నాం, అసలు మేము అన్నే లేదు, మాకేం తెలుసు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితి మళ్ళీ ఏమైనా వస్తుందా అనేది వేచి చూడాలి. మొత్తానికి అయితే కేతిరెడ్డే కాదు, మొన్న విజయసాయిరెడ్డి రాజకీయాలను తప్పుకుంటూ పవన్ కళ్యాణ్ నాకు తెలుసు చిరకాల స్నేహం ఉందని ఒప్పుకున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ అనేక రకాలుగా విమర్శించి తగ్గించామని చూసిండు. కానీ అవన్నీ కాదు, పవన్ కళ్యాణ్తో వెనకాల నాకు స్నేహం ఉంది, పవన్ కళ్యాణ్ నా మిత్రుడు అన్నట్టుగా ఆయన మాట్లాడిండు. అదేవిధంగా కేతిరెడ్డి కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే ఓడిపోయామని చెప్పి ఒప్పేసుకుంటూ ఆ రోజు ట్యాంపరింగ్ అండ్ అని రోజు వస్తే ఎక్కువ జనం వస్తున్నారో, అంతకుముందు పవన్ కళ్యాణ్ క్రేజీ వేరు, పవన్ కళ్యాణ్ వస్తే జన సందోహాన్ని తట్టుకోలేరని చెప్పిండు. అలా ఒకసారి విమర్శించడం, ఒకసారి పోవడం ఇక వీళ్ళకి అలవాటైంది. కానీ దీన్ని పూర్తి స్థాయిలో రియలైజేషన్ ఉంటుందా, నిజంగానే ఇది వాళ్ళు మళ్ళీ ఎన్నికల వరకు ఈ యొక్క వాస్తవాన్ని ఒప్పుకుంటారా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే మళ్ళీ విమర్శలు చేసి మళ్ళీ యథావిధిగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసిరంటే వాళ్ళ విధానం ఏందో, వాళ్ళ ఆలోచన ఏందో, వాళ్ళు చేసిన విమర్శలు ఏందో, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏందో, నిజాలేందో అబద్ధాలేందో ప్రజలు గ్రహించాలి అని తెలియజేసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.